రాత్రి తోడు పెట్టేసి ఇందులో పెట్టేశాను. చూడండి ఇది అంతే, కానీ ఉదయాన్నే సరిగా అవ్వదు. లేకపోతే చల్లగాలి తగిలితే పెరుగు తోడుకోవాలి, గట్టిగా తోడుకుంటుంది. గట్టిగా ఉంది చూడండి పెరుగు. ఈ గోంగూరని ఇట్లా తగినంత ఉప్పు వేసి దీంతో కలపాలి. ఇట్లా వెనపాలి, వెనిపేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. గిన్నెమిరపకాయ వేసి తగినంత నూనె వేసి చిల్లుల్లిపాయ రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 2 వేసేసి ఇలాగే ఇచ్చేసేసి ఇంక గోంగూర వేసేసి అంతే అయిపోయింది. చాలా రుచిగా ఉంది. ఇందులో కనుక అప్పడాలు వేగించుకొని తిన్నా, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఈరోజు మన గోంగూర పచ్చడి. రుచి చూస్తే చాలా బాగుంది. తగినంత ఉప్పు వేసి తగినంత నూనె వేసి తాలింపు పెట్టేసుకుంటే గోంగూర పచ్చడి సూపర్గా ఉంది.